నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. శరవణ భవాయ నమః, శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః, శరణం మమ. ఈరోజు స్వామివారి ప్రీతికరమైన దినంలో ఒకటి అయినటువంటి మంగళవారం నాడు స్వామివారికి మన ఆలయంలో విశేషముగా అభిషేకాలు అర్చనాదులు జరుగుతాయి. ఈ అభిషేకాలు అర్చనాదులు చేసుకుంటే కనుక మన ఇంట్లో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అనేవి కలుగుతాయి. అలాగే నవగ్రహాల్లో ముఖ్యమైనటువంటి గ్రహము కుజుడికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి. మన జాతక రీత్యలో ఏదైనా ప్రతిదోషం అనేది అంటే కనుక ధనధాన్యాలు కానీ, కళ్యాణం లేటుగా జరుగుతున్నా కానీ, అలాగే వ్యాపార రీత్యలో ఇబ్బందులు ఉన్నా కానీ, అలాగే ఉద్యోగ రీత్యలో ఉన్నతోన్నత స్థితికి వెళ్ళే దాంట్లో కానీ ఏమైనా ఉన్నా కూడా ఇలాంటివి స్వామివారిని వచ్చి మంగళవారం కుజుడికి ప్రీతికరమైనది. కుజుడికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి. ఇలా వచ్చి స్వామివారిని దర్శించి, స్వామి మాకు ఇది జరిగేటట్టు చూడు స్వామి అంటే కనుక అట్లాగే అంత బాగా జరుగుతుంది. అంగరంగ వైభవంగా భక్తాదులకు అందరికీ జరిగేదానికి అలాగే సూచనలు ఉన్నాయి. శరణం మమ భక్త మహాశైలకు నమస్కారములు. ఈరోజు స్వామివారికి ప్రీతికరమైన రోజు ఉన్నటువంటి మంగళవారం నాడు స్వామివారికి విశేషంగా మనము ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి 6 గంటల సమయం నుంచి మనం అభిషేకాలు అర్చనాదులు ఇక్కడ కైంకర్యాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయంలో విశిష్టత ఏమయ్యా అంటే స్వామివారికి ఉదయాన్నే సూర్య భగవానుడి కిరణాలు వచ్చి స్వామివారి సాక్షాత్ పాదాలు చెంత పడుతుంటాయి. ఆ టైంలోనే మేము అభిషేకాలు స్వామివారికి అలంకరణము తదనంతరం స్వామివారికి విశేషముగా పుష్పార్చన చేస్తాము. అలాగే ప్రతి ఒక్క భక్తుడు వచ్చి స్వామివారి నందు ప్రతి మంగళవారం నాడు వచ్చి అర్చనాదులు చేయించుకుంటే కనుక వాళ్ళ ఇంట ధనధాన్యాలు భోగభాగ్యాలు ఉంటాయని చెప్పి ప్రతి ఒక్క భక్తుడికి నమ్మకం. అలాగే ప్రతి మంగళవారం వచ్చి వేలాది మంది భక్తాదులు వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారిని కృపకు పాత్రలు అవుతూ ఉంటారు. అలాగే మనకు ఇక్కడ విశిష్టత ఏమయ్యా అంటే కనుక 7 మంగళవారాల పాటు స్వామివారికి కంది బ్యాళ్ళు ఇస్తే గనక వాళ్ళకి ఇంటి నందు నరదిష్టి కానీ అలాగే ధనలాభాలు కానీ ఏదైనా సమస్యలు ఉంటే గనక అటువంటివన్నీ స్వామివారికి 7 మంగళవారాలు కందిబ్యాళ్ళు ఇస్తే కనుక అటువంటివన్నీ ఏమున్నా కూడా దోషాలు ఏమైనా ఉన్నా కూడా తిరిగి అన్ని అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అని నమ్మకంతో ప్రతి మంగళవారం నాడు వేలాది మంది భక్తాదులు వచ్చి స్వామివారి అభిషేక తీర్థం అలాగే స్వామివారి దర్శనార్థం చేసుకొని వెళ్తూ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి గుడికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి విజ్ఞప్తి, అందరికీ లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలండి. ఇక్కడ సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నారని మా నమ్మకము. దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి నేనైతే ఈ గుడికి వస్తున్నాను. నా నమ్మకం కొద్ది 7 వారాలు మొదట్లో నేను వచ్చేదాన్ని. 7 వారాలు ముక్కొని స్వామికి అభిషేకం జరిపిస్తూ వస్తున్నాను. తెల్లవారుజామున 4:30 నుంచి 8:30 వరకు స్వామికి అభిషేకం జరుగుతుంది. 8:30 నుంచి 9 మధ్యలో అలంకరణ జరుగుతుంది. తర్వాత స్వామిని భక్తులు దర్శించుకుంటారు. కొంతమంది ఏదైతే పెళ్లి కాలేదో, కొంతమంది ఇంటి సమస్యల గురించి కానీ, ఏదన్నా వాళ్ళకి దోషాల సమస్య నుంచి కానీ విముక్తి పొందాలనుకుంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడికి 7 వారాలు ముక్కొని ఏదైనా మనం అనుకునేది చేస్తే ఆయన కూడా మనకి దర్శించే భాగ్యం కలుగుతుంది. ఆ భాగ్యం అయితే నాకు దక్కింది. కొన్ని సంవత్సరాల నుంచి నేనైతే ఈ గుడికి వస్తున్నాను. దాదాపు 3 years అబౌవ్ అయింది నేను ఇక్కడ గుడికి రాబట్టి. నేను అనుకున్నది అయితే సంకల్పం నెరవేరింది. కానీ నేను ఆయనకు దూరం ఉండలేక ఈ గుడికి వారం వారం వస్తున్నాను. అందరికీ విజ్ఞప్తి, ఇక్కడ ఉన్న సాక్షాత్తు అమ్మవారు మానసాదేవి గారు 1 year ముందు ఇక్కడ విశిష్టత మన ప్రతిష్ట చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న అమ్మవారి విశిష్టత ఏమిటంటే ఎవరైనా మనస్ఫూర్తిగా ఆమెకి కనీసం ఒక పువ్వు పెట్టైనా నా పరిస్థితి ఇది అమ్మ అని అనుకుంటే ఖచ్చితంగా ఆ అమ్మవారి దర్శనం జరుగుతుంది. అది నా నమ్మకము. దాదాపు అయితే నేను 41 రోజు అమ్మవారికి దీపం పెట్టడం జరిగిందండి స్వామి చెప్పడం వల్ల. ఇక్కడ ప్రతిష్ఠించిన వారు కొద్దిగా కారణాల వల్ల రాలేకపోవడంతో ఆ
భక్తి నేను చేయడం జరిగింది. ఆమెకు దీపం పెట్టడం జరిగింది. దాదాపు నేను అనుకున్న కోరిక అయితే నెరవేరింది. నేను ఇంటి సమస్య గురించి ఆమెను ముక్కోవడం జరిగింది. ఆ ఇంటి సమస్య కూడా నాకు నెరవేరిందండి. ఎవరైనా మనస్ఫూర్తిగా సుబ్రహ్మణ్య స్వామి గారి కానీ, మానసాదేవి గారి కానీ ముక్కుంటే నమ్మకంగా మీరు అనుకున్న పనులన్నీ జరుగుతాయనని నా విజ్ఞప్తి.